వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇవాళ మన టాపిక్ మనుషులతో మనుషులకి కనెక్షన్ తగ్గిపోతున్నా మనుషులకి పెట్స్తో మాత్రం చాలా కనెక్ట్ అవుతూ ఉన్నారు. మరి మనుషులకి సంబంధాలు ఎందుకు తగ్గిపోతూ ఉన్నాయి, ఎమోషన్స్ ఎందుకు తగ్గిపోతూ ఉన్నాయి, అదే పెట్స్కి ఎట్లా కనెక్ట్ అవుతూ ఉన్నారు, దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు రామ్ మెట్టు గారు, లైఫ్ కోచ్ అండ్ పబ్లిక్ స్పీకర్. ఆయన ఎంతోమందికి స్టూడెంట్స్కి కెరీర్కి సంబంధించి వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి గత 13 years నుంచి కూడా వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. అలాగే రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ కూడా. ఎంతోమందికి రిలేషన్షిప్లో ఏమైనా సమస్యలు వస్తూ ఉంటే వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారనమాట. సో మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. సో వాట్ హ్యూమన్స్ ఆర్ ఫైండింగ్ ఇన్ పెట్స్ అండి. ఎందుకంటే ఎప్పుడు ఎంతసేపు సెల్ ఫోన్లో ఉంటారు, అందుకే మధ్యలో అంటే మనుషుల మధ్యలో బంధాలు తగ్గిపోతూ ఉన్నాయి అని అంటారు. కానీ అదే మొబైల్ని అంత వాడుతూ ఉన్న వాళ్ళు పెట్స్కి మాత్రం బాగా కనెక్ట్ అవుతూ ఉన్నారు. వాటికి ఏమన్నా అయితే వీళ్ళకైనట్టు తల్లడిల్లిపోతూ ఉంటారు. సో మనుషులలో దొరకనిది వాళ్ళకి పెట్స్లో ఏం దొరుకుతుంది? ఒకవేళ పెట్స్ కోసం అయితే వాళ్ళ ప్రాణం తీసుకోవడానికి కూడా వెనకాడరు. ఎందుకంటే రీసెంట్గా ఒక మెడిసిన్ చదువుతున్న అమ్మాయి అంటే పిల్లులను పెంచుకోవద్దు అని అన్నందుకు తను ప్రాణం తీసుకుంది. సో ఎందుకు వాటి పెట్స్తో కనెక్ట్ అవుతున్నారు, ఎందుకు మనుషులతో కనెక్షన్ తగ్గిపోతూ ఉంది? దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్ అండి. అంటే ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా పెట్స్కి కనెక్ట్ అవ్వడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అందులో వెరీ ఫస్ట్ రీజన్ ఏంటిది అని అంటే, పెట్స్ మనల్ని జడ్జ్ చేయవు. నో మ్యాటర్ వాట్ యు డూ, మీరు ఏమన్నా చేయండి, మనల్ని ఏంటంటే చుట్టుపక్కల ఉన్నోళ్ళు మనల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు. నువ్వు ఆర్ సర్టన్ పీపుల్ దే టేక్ అస్ ఫర్ గ్రాంటెడ్, రైట్? సో నువ్వు ఇది ఇలా ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావు, నీకు ఇది కూడా రాదా, ఇట్లాంటివన్నీ ఏంటంటే మనకి చుట్టుపక్కల వింటూ ఉంటాము. కానీ మన ఇంట్లో వాళ్ళు కూడా, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మన ఇంట్లో వాళ్ళు కూడా, ఈవెన్ పేరెంట్స్ దగ్గర నుంచి కిడ్స్ దగ్గర నుంచి కూడా మనకి ఇట్లాంటి క్రిటిసిజం అనేది వస్తూ ఉంటుంది మనకి తరచుగా. కానీ మన ఇంట్లోనే క్రిటిసిజం ఏమీ లేకుండా నువ్వు ఎట్లున్నా సరే, నువ్వేం చేస్తున్నా సరే, నిన్ను అన్కండిషనల్గా లవ్ చేసేది ఎవరు అని అంటే ఇట్ ఈస్ యువర్ పెట్. సో ఆ పెట్ అలా అన్కండిషనల్గా లవ్ చేస్తుంది కాబట్టి మోస్ట్లీ ఏంటంటే పెద్దవాళ్ళు కావచ్చు లేకపోతే చిన్నవాళ్ళు కావచ్చు, దే గెట్ కనెక్టెడ్ టు పెట్స్ అనమాట. సో దట్ ఈస్ వన్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటిది అని అంటే, కాన్ఫ్లిక్ట్స్ కూడా తక్కువ ఉంటుంది. లైక్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది అసలు మ్యాటరే కాదు. మనం ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా పని చేయాలన్నా సరే జనరలీ వీ హ్యావ్ డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్. ఇప్పుడు మనం ఏదైనా తినాలనుకున్నా సరే, లేదు ఇది తిందామా, వద్దు అది తిందాము, నువ్వు లాస్ట్ టైం అది తిన్నాం కదా ఈసారి ఇది తిందాం అనేసి. సో అట్లా ఏంటంటే బేసిక్లీ ఆ డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్ అనేది జనరలీ మనకి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి లేదంటే విత్ ఇన్ ఫ్రెండ్స్ అనేది వస్తూ ఉంటుంది. విత్ యువర్ పెట్ ఇట్స్ నాట్ లైక్ దాట్. నువ్వు పెట్టింది తింటుంది, అలా ఉంటుంది. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఇట్ ఈస్ ఆల్వేస్ విత్ యూ, ఇట్ విల్ నాట్ లీవ్ అస్ బేసిక్గా. అండ్ మీరు ఇందాక అన్నట్టు మనం సోషల్ మీడియాలో ఎంత ఇన్వాల్వ్ అయిపోయి ఉంటామో దాంతో హ్యూమన్ రిలేషన్స్ దెబ్బతింటున్నాయి, కానీ విత్ పెట్ ఎందుకు దెబ్బతినట్లేదు అని అంటే, ఒక చిన్న అనాలజీ చూడండి ఇక్కడ. ఇఫ్ 2 people ఆర్ ఇన్ ద సేమ్ హౌస్, ఇద్దరు మనుషులు ఒకటే ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరు ఫోన్లు పట్టుకొని ఉంటారు, ఇద్దరు బిజీగా ఉంటారు, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అనేది జరగదు. కానీ పెట్స్ ఉన్న ఇంట్లో ఏంటంటే మీరు ఎంత ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నా కూడా మీ పెట్ మీ పక్కకు వచ్చి వెళ్తే మీ ఒళ్ళో పడుకొని ఉంటుంది, రైట్? ఇట్ విల్ కాన్స్టాంట్గా అటెన్షన్ని సీక్ చేస్తూ ఉంటుంది అది, రైట్? సో ఆ అటెన్షన్ సీకింగ్ కావచ్చు, లేకపోతే బయటికి వాక్కి తీసుకెళ్ళడం అనేది ఇట్స్ అన్ ఆబ్లిగేషన్. ఒక మనిషితోటి వాకింగ్కి వెళ్ళడం అనేది ఇట్స్ నాట్ అన్ ఆబ్లిగేషన్, బట్ పెట్ని వాక్కి తీసుకెళ్ళడం అనేది ఇట్స్ అన్ ఆబ్లిగేషన్. సో అలా కొన్ని ఆబ్లిగేషన్స్ ఉండడం వల్ల అండ్ కాన్స్టాంట్ టచ్లో ఉండడం వల్ల అది కూడా అటెన్షన్ సీక్ చేస్తూ ఉంటుంది. లైక్ పాస్ తోటి ఇట్లా పిలుస్తూ ఉండడము. సో ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే వాటితోటి మనం టైం స్పెండ్ చేస్తున్నాం కాబట్టి ఆ కనెక్షన్ అనేది కుదురుతుంది. కానీ ఒకే ఇంట్లో ఉన్న మనుషులు అంత టైం స్పెండ్ చేస్తున్నారు అని అంటే లేదు, చేయట్లేదు. సో దిస్ ఇస్ అనదర్ రీజన్ వై జనరల్గా ఏంటంటే పెట్స్ తోటే బాండింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది, బట్ హ్యూమన్స్ తోటి వీ డోంట్ రియలీ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ బాండింగ్ బికాస్ ఆఫ్ ది సేమ్ అన్నమాట. ఓకే, పెట్స్ ది అన్కండిషనల్ లవ్ అంటారుగా, మరి పేరెంట్స్ ఏంటి? పేరెంట్స్ ది కూడా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అని అంటే, పేరెంట్స్ టు కిడ్స్ చూసుకుంటే కూడా పేరెంట్స్ ది అన్కండిషనల్ లవ్ ఐ అగ్రీ, కానీ కొన్ని చోట్ల సరిగ్గా చదవకపోయినా, ఇప్పుడు చూడండి పిల్లలు సరిగ్గా చదవకపోతే తిట్టకుండా ఉంటామా అంటే తిడతారు, రైట్? ఖచ్చితంగా తిడతారు. పిల్లలు ఏదైనా తప్పు పనులు చేస్తున్నా లేదంటే ఏదైనా డీవియేట్ అవుతున్నా కూడా ఖచ్చితంగా తిడతారు, పేరెంట్స్ తిడతారు.
ఈ తిట్టడం అనేది పిల్లలు వాళ్ళు పాజిటివ్గా తీసుకోరు, వాళ్ళు ఏంటంటే అవుట్ ఆఫ్ లవ్ తిడుతున్నారు, బట్ పిల్లలు అలా తీసుకోరు. బట్ ఇంకోటి కూడా చెప్తానండి, పేరెంట్స్ది అన్కండిషనల్ లవ్ అని అంటే చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ మందిది అన్కండిషనల్ లవ్. ఐ డేర్ టు సే దాట్. ఎందుకనంటే ఐల్ టెల్ యూ వన్ థింగ్, పిల్లలు సరిగ్గా సెటిల్ అవ్వట్లేదు అనుకోండి లైఫ్లో, వాళ్ళని ట్రీట్ చేసే విధానం మారిపోతుంది. పేరెంట్స్ వాళ్ళని ట్రీట్ చేసే విధానం దట్ ఈస్ ఆల్సో లవ్ కదా. ఒక అది లవ్ అని అంటే అంటే వాళ్ళ కెరీర్ కోసమే వాళ్ళని అన్కండిషనల్ లవ్ అని అంటే ఇట్ షుడ్ బి లైక్ నో మ్యాటర్ వాట్ యు ఆర్, ఐ యామ్ ఓకే టు యాక్సెప్ట్ యూ. దట్ ఈస్ అన్కండిషనల్. ఇప్పుడు నా కొడుకు సెటిల్ అవ్వట్లేదు లైఫ్లో, అందరు సంపాదించినట్టు సంపాదించట్లేదు, నేను చూపించిన పిల్లని పెళ్లి చేసుకోవట్లేదు, నా మాటకి ఎస్ చెప్పట్లేదు. సో ఇట్లాంటి వేరియస్ రీజన్స్ వల్ల ఏంటంటే మీరు చూడండి, ఈవెన్ పేరెంట్స్ టు కిడ్స్ కూడా డిఫరెన్సెస్ అనేది తరచూ వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినట్టు నా కొడుకు చేస్తున్నాడు అని అంటే మా ఇద్దరి మధ్యలో బాండింగ్ బాగుంటుంది. నేను చెప్పినట్టు వాడు చేయట్లేదు అని అంటే ఆబ్వియస్లీ ఆ రిలేషన్షిప్ అంతగా ఉండకపోవచ్చు. సో ఇన్ అ వే చెప్పాలి అని అంటే అక్కడ కూడా కండిషన్స్ అప్లై అనేది ఉంటుంది. లైక్ ఈవెన్ పేరెంట్స్ టు కిడ్స్లో కూడా పేరెంట్స్ చెప్పినట్టు చేస్తే, పేరెంట్స్ని సాటిస్ఫై చేస్తేనే ఆ లవ్, ఆ కేర్ అనేది వస్తుంటుంది. వైస్ వర్సా. ఇప్పుడు ఇది కూడా కిడ్స్ కూడా ఏంటంటే అడిగిందల్లా ఇచ్చే పేరెంట్స్ని ఎక్కువ లవ్ చేస్తుంటారు, రిస్ట్రిక్షన్స్ పెట్టే పేరెంట్స్ని అంతగా లవ్ చేయరు. సో ఎక్కడ చూసినా సరే ఆ కండిషన్స్ అనేది ఉంటుంది మనకి. బట్ పెట్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఇలాంటి కండిషన్స్ కనపడవు. సో దట్ ఈస్ వేర్ ఐ సే దట్ వెన్ ఇట్ కమ్స్ టు ది లవ్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ కిడ్స్ చూసుకుంటే కూడా సమ్వేర్ ఆ కండిషన్స్ అనేది అది పాపప్ అవుతూ ఉంటుంది. బట్ పెట్స్ టు హ్యూమన్స్ చూసుకుంటే కనుక ఆ కండిషన్స్ ఏమి ఉండవు కాబట్టి దట్ ఈస్ వేర్ ఆ బాండింగ్ అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. నాకు ఒక డౌట్, ఒకవేళ పెట్స్కే మాటలు వస్తే వీళ్ళంతా లవ్ చేస్తారా అని? ఖచ్చితంగా చేయరండి. ఓన్లీ మాటలు రాకపోవడమే కాబట్టి, ఎదురు సమాధానం చెప్పదు కాబట్టి we get to see this. ఇప్పుడు దానికి ఎదురు సమాధానం చెప్పడం రాదు, సో ఆబ్వియస్లీ ఇట్ హస్ నో సే కాబట్టి జనాలకి నడిచిపోతుంది. నిజంగా మాటలు వచ్చి అది కనుక మాట్లాడడం స్టార్ట్ చేస్తే వాటి కూడా ఇంకా అదే పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ అండి. You're welcome. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.